హాయ్ రా, ఎక్కడి నుంచి వస్తున్నావు? చచ్చే ఏమైందిరా అంత చిరాగ్గా ఉన్నావు? ఇంకేలా ఉంటానురా, పొద్దున్నే ఆ ట్రాఫిక్ పోలీస్ 100 బాదాడు. ఏది ఏమైనా నీవు గ్రేట్ రా ఖలీల్. నాకు పోలీసుని చూస్తే వణుకు పుడుతుంది. అలాంటిది పోలీసు ఎవరి చేతిలో, అందులోనూ ట్రాఫిక్ పోలీస్ చేతిలో 100 టన్నులు తిని కూడా ఏమీ కాని వాళ్ళు అంత ఫ్రెష్గా ఉన్నావు. 100 బాదాడు అంటే తన్నులు కాదురా, డబ్బులు 100 రూపాయలు. డబ్బులా? ఎందుకురా? నేను స్పీడ్గా వస్తున్నాను, చూసుకోలేదు, అప్పుడే రెడ్ సిగ్నల్ పడింది. ముందు కలిపాను, వాడు చూడలే అనుకున్నాను, కానీ చూసేశాడు, బాదాడు. చిచ్చి, అప్పుడే ఈ నెలలో అనుకోకుండా 300 రూపాయలు పోయాయి. అయినా చూస్తూ చూస్తూ 300 ఇచ్చావురా. కర్మరా కర్మ, కర్మని ఎవరు తప్పించలేరురా. ఒరే ఖలీల్, నువ్వు చాలా బాగా మాట్లాడతావురా. నీకు విషయం తెలుసా? ఏంట్రా? నేను ట్రాఫిక్ పోలీస్ చూస్తుండగానే సిగ్నల్ లైట్ క్రాస్ చేస్తాను రా. అప్పుడు నీకు 100 బావుతాడు. బాధడ్రా. నువ్వు దొరకకుండా పారిపోయే ప్రయత్నం చేస్తావేమో, కానీ సిగ్నల్స్ దగ్గర కెమెరాలు పెడుతున్నారు, ఇంటికి బిల్లు వస్తుంది. అస్సలు రాదురా. తప్పకుండా వస్తుందిరా. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు, తప్పించుకోవడం నీ వల్ల కాదు. అబ్బా, నాకు రాదని చెప్పానా? ట్రాఫిక్ పోలీస్ చూస్తుండగా సిగ్నల్ లైట్ క్రాస్ చేయడమే కాదు, ఇంకా నేను చాలా చాలా చేస్తుంటాను. చాలా అంటే ఏం చేస్తావురా? కొద్దిగా అర్థమయ్యేటట్లు చెప్పు. అది రాంగ్ రూట్లో వెళ్తాను. కావాలంటే రద్దీగా ఉన్న చౌరాస్తాలో ఒక రౌండ్ కొడతాను. నైట్ టైంలో లైట్ లేకుండా వెళ్తాను. ఇలా నా ఇష్టం వచ్చినట్లు స్పీడ్గా వెళ్తాను. నువ్వు ఇన్ని చేసినా ఏమీ చేయరా, ఫైన్ కూడా వేయరా? ఏమైనా చేయటమా? ఒరేయ్, వాళ్ళు నన్ను కనీసం టచ్ కూడా చేయర్రా. అలా ఏమీ ఊరుకోర్రా. నువ్వు ఇలాంటి పనులు ఏమైనా చేస్తే వెంటనే బండి లాక్కుంటారు. ఒరేయ్, నేనంత తెలివి తక్కువని కాదురా. బండి నా దగ్గర ఉండగా అలాంటి పనులేమి మరి ఎప్పుడు చేస్తావు? నడుస్తున్నప్పుడు చేస్తాను. ఆ